ఉద్యోగాల కోసం వస్తున్న విదేశీయులపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జూళిపిస్తున్న నేపథ్యంలో భారతదేశం చర్యలు ప్రారంభించింది. H-1B వీసాలపై తమ ఆందోళనను పరిగణలోకి తీసుకోవాలని అత్యున్నత స్థాయి అమెరికా పాలనా యంత్రాంగం అమెరికా కాంగ్రెస్ వర్గాలకు విజ్ఞప్తి చేసింది. భారతదేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ మంగళవారం మాట్లాడుతూ H-1B వీసాలపై భారతదేశం తన ఆందోళనను, ఆసక్తిని అమెరికా అడ్మినిస్ట్రేషన్, అమెరికా కాంగ్రెస్లోని అత్యున్నత స్థాయి వర్గాలకు తెలియజేసిందన్నారు. H-1B వీసాల జారీ కోసం కనీస వేతన పరిమితిని రెట్టింపు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టిన నేపథ్యంలో వికాస్ స్వరూప్ ఈ వివరాలు వెల్లడించారు. కనీస వేతనం $130,000 ఉన్నవారికే H-1B వీసాలను జారీ చేయాలని డొనాల్డ్ ట్రంప్ పాలనా యంత్రాంగం ప్రతిపాదించింది. దీనివల్ల స్థానికులకు బదులుగా విదేశీ కార్మికులను నియమించుకోవడం అమెరికాలోని కంపెనీలకు కష్టమవుతుంది. దీని ప్రభావం భారతదేశంపై కూడా పడుతుంది.